నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. మీ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఎందుకు చేసుకున్నారు? ఏం జరిగింది? అని కంగారుగా అడిగాడు గణేష్. ఇందాక బుజ్జి ఏడుస్తుంటే వాడి చేతిలో ఫోన్ పెట్టాను. వాడు తెలియకుండా స్విచ్ ఆఫ్ చేసినట్టు ఉన్నాడు. నేను ఇప్పుడే చూశాను అంటూ మాలతి తప్పును బుజ్జిగాడు మీద నెట్టేసింది. మరి మీ ఫోన్? అని కుమార్ వంక, మాధవి వంక చూశాడు గణేష్. ఇందాక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నర్స్ మా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయమని చెప్పింది. తర్వాత బయటకు వచ్చి ఈ హడావుడిలో మర్చిపోయాము అని కుమార్ జవాబిచ్చాడు. అత్తయ్యగారికి ఎలా ఉంది? డాక్టర్ ఏం చెప్పారు? అడిగాడు గణేష్ కంగారుగా. ఇంకో గంటలో ఆపరేషన్ చేస్తారంట అన్నాడు కుమార్. ఓ, ఈ రోజేనా ఆపరేషన్? అన్నాడు గణేష్. సరే అన్నా. నేను వెళ్ళొస్తాను అంటూ కారు వైపు నడవపోయాడు సుబ్బు. కారు ఉంచేయరా. బుజ్జిగాడు కూర్చుని ఉంటాడు. వాడిని ఎందుకు హాస్పిటల్ లోపలికి తీసుకెళ్లడం? నువ్వు బైక్లో వెళ్ళు. ఇంతకీ కార్ ఓనర్ ఎప్పుడు తీసుకోవడానికి వస్తానన్నాడు? అడిగాడు కుమార్. రేపు సాయంత్రం వస్తానన్నాడు అని చెప్పాడు సుబ్బు. రేపు మధ్యాహ్నం వచ్చి తీసుకెళ్ళిపో అన్నాడు కుమార్. సరేనంటూ సుబ్బు బైక్ వైపు నడుస్తున్నాడు. ఇంతలో మాలతి, అన్నం తిన్నారా? అని గణేష్ని అడిగింది. గణేష్ లేదంటూ తల అడ్డంగా ఊపుతూ, నువ్వు ఫోన్ ఎత్తకపోయేసరికి హడావుడిగా ఇక్కడికి వచ్చాను అన్నాడు. చప్పున కుమార్కి ఎవ్వరూ అన్నం తినలేదని విషయం గుర్తొచ్చింది. వెంటనే సుబ్బుని పిలిచాడు. నువ్వు అన్నం తిన్నాక షెడ్కి వెళ్ళు. నేను వెళ్ళి అందరికీ భోజనం పట్టుకు వస్తాను అని సుబ్బు చేతిలోని కీస్ అందుకోబోయాడు. నువ్వు ఎందుకు అన్నా? నేను తెస్తానుగా. నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు సుబ్బు. నువ్వు తెచ్చేది మాధవి తింటుందో లేదో? మాధవికి నచ్చినవి తీసుకొస్తే కాస్త తింటుందేమో అని మనసులో అనుకుని, వద్దులే నువ్వుండు, నేనే వెళ్ళి తీసుకొస్తాను అంటూ బైక్ మీద బయటకు వెళ్లాడు. మాలతి గణేష్ని తీసుకెళ్లి రూంలో పడుకుని ఉన్న భారతిని చూపించి తీసుకువచ్చేసరికి కుమార్ 3 భోజన పొట్లాలు తీసుకువచ్చాడు. మాలతి చేతిలో ఒక్క పొట్లము ఇచ్చి, ఒకదాంట్లో ఇద్దరు తినొచ్చు, నువ్వు గణేష్ తినండి, నేను సుబ్బు ఒక పొట్లాములో తింటాము అంటూ ఒక్కసారి మాధవి వంక చూశాడు. మాధవి బుజ్జిని ఎత్తుకొని ఆడిస్తూ ఉంది. మాధవి ఇందులో తింటుంది, మిగిలింది ఎవరైనా సరిపోకపోతే వేసుకుందాం అన్నాడు కుమార్. మాధవి ఏమీ మాట్లాడలేదన్న నిరాశతో. కారు పక్కనే ఉన్న గడ్డిమీద గణేష్ మాలతి ఎదురెదురు కూర్చున్నారు. గణేష్ పక్కన కుమార్, సుబ్బు ఎదురెదురు కూర్చున్నారు. మాధవి తన పక్కన కూర్చుంటుందేమో అని ఎదురుచూశాడు కుమార్. కాని మాధవి తన పొట్లము తీసుకొని తిన్నగా గణేష్, మాలతి ఇద్దరి మధ్యలో కాస్త ఎడంగా కూర్చుంది. మాధవి తాను ఏమీ తినకూడదు అనుకుంది కాని, తాను ఇప్పుడు తినకపోతే ఇప్పుడు గణేష్ బావ అడుగుతాడేమో అని సందేహం వచ్చింది. పైగా ఉదయం తాను 2 ఇడ్లీలే తిన్నది. కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తూ ఉంది. దానితో నిశ్శబ్దంగా తన పొట్లం విప్పుకొని తెచ్చిన అన్నం ప్లేట్లో పెట్టుకుంది. అన్నీ తనకు నచ్చిన కూరలు అవడంతో తనకు కావాల్సినంత పెట్టుకుని మిగతాది నలుగురి మధ్యలో పెట్టింది. అందరూ భోజనం చేసేశాక కుమార్ తెచ్చిన వాటర్ బాటిల్స్లో నీళ్లు తాగి పక్కనే ఉన్న పంపు దగ్గర చేతులు కడుక్కున్నారు. సుబ్బు షెడ్కి వెళ్ళిపోయాడు. మాధవి బుజ్జిని ఎత్తుకొని కారులో కూర్చుని ఉంది. మిగతా ముగ్గురు భారతి దగ్గరికి వెళ్లారు. అప్పటికే భారతి నిద్రలేచి ఉంది. ఒక నర్స్ వీళ్ల కోసమే ఎదురుచూస్తూ ఉంది. ఆపరేషన్కి అంతా సిద్ధమైంది. డాక్టర్ గారు కూడా రెడీ అవుతున్నారు. మీరు కూడా రెడీ అవ్వండి
అని చెప్పింది. సరే అన్నారు అందరూ. గణేష్ ముందు భారతిని పలకరించి, అత్తగారు, అంతా బాగానే జరుగుతుంది. మీరు భయపడకండి అని చెప్పాడు. భారతి చిన్నగా నవ్వింది. భారతి చుట్టూ చూసి, మాధవి ఏది? అని అడిగింది. నేను మాధవి దగ్గరకు వెళ్ళి తనని పంపిస్తాను అంటూ గణేష్ గబగబా నడుచుకుంటూ వచ్చి బుజ్జిని ఎత్తుకుని మాధవిని రూమ్ దగ్గరకు పంపించాడు. మాధవి లోపలికి వచ్చింది. మాధవిని చూడగానే భారతి కన్నీళ్లు పెట్టుకుంది. భారతి కన్నీళ్లు పెట్టుకోగానే మాలతికి, కుమార్కి, మాధవికి కూడా కన్నీళ్లు వచ్చాయి. కుమార్ తన కన్నీళ్లు తుడుచుకోవడానికి రూమ్ బయటకి వెళ్ళాడు. మాధవి చేతుల్ని మాలతి చేతుల్లో పెట్టి, నాకేమైనా అయితే కాస్త మాధవిని కనిపెట్టుకుని ఉండమ్మా అని భారతి గద్గద స్వరంతో చెప్పింది. నీకేమీ కాదమ్మా అంది మాధవి ఏడుస్తూ. మాలతి కూడా, నీకేమీ కాదమ్మా, అయినా మాధవిని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను అంది. కుమారేడి? అంది భారతి కళ్లతో కుమార్ని వెతుకుతూ. అత్తమ్మ మాటలు విని బయట ఉన్న కుమార్ వేగంగా ఒక్క అంగలో దగ్గరికి వచ్చాడు. తన చేతిలో ఉన్న మాధవి, మాలతి చేతులను కుమార్ చేతిలో పెట్టి, జాగ్రత్త అని చెప్పింది. కుమార్ ఒక చేత్తో మాలతి చెయ్యి, ఇంకో చేత్తో మాధవి చెయ్యి గట్టిగా పట్టుకుని, నువ్వేమీ కంగారు పడకు అత్తమ్మా, నేనున్నాను. నేను ఎప్పటికీ వీళ్ళని విడిచిపెట్టను. జాగ్రత్తగా చూసుకుంటాను అన్నాడు కళ్లనిండా కన్నీళ్లతో. భారతి ముఖంలో నిశ్చింత కనబడింది. ఇంతలో నర్స్ ఇంకా కొద్దిమంది స్టాఫ్ వచ్చి భారతిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆపరేషన్ థియేటర్ వైపు తీసుకువెళ్లారు. కుమార్ వాళ్ళిద్దరి చేతుల్ని తన చేతుల్లో పట్టుకునే ఆపరేషన్ థియేటర్ వైపు నడిచాడు. కుమార్తో పాటు మాధవి, మాలతి కూడా నడిచారు. కాసేపటి తర్వాత తన చెయ్యి కుమార్ చేతిలో ఉందని గ్రహించిన మాధవి గబుక్కున తన చేతిని లాగేసుకుంది. మాధవి అలా లాగేయడంతో మాధవి వంక చూసిన కుమార్ మాలతి చేతిని కూడా మెల్లగా వదిలేశాడు. గంటసేపు అక్కడే ఉన్న కుర్చీలమీద కూర్చుని ముగ్గురు అమ్మవారిని ప్రార్థించుకోవడం మొదలుపెట్టారు. గంటన్నర తర్వాత డాక్టర్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయింది అని చెప్పాడు. ముగ్గురి మొహాలు వెలిగపోయాయి. మాలతి గబగబా ఫోన్ అందుకుని బయట కారులో బుజ్జితో పాటు నిద్రపోతున్న గణేష్కి ఫోన్ చేసి, అమ్మ ఆపరేషన్ సక్సెస్ అని చెప్పింది. గణేష్ ఆ మాట విని రిలాక్స్ అయి, ఎవరైనా బయటకు వస్తే బుజ్జిని ఇచ్చి నేను ఆఫీస్కి వెళ్తాను. రాత్రి వచ్చి అత్తగారిని చూస్తాను అని చెప్పాడు. ఒక్క 10 నిమిషాలు ఆగండి, నేనుగాని మాధవిగాని వస్తాము అని మాలతి చెప్పింది. సరే అంటూ ఫోన్ కట్ చేశాడు గణేష్. తరువాత డాక్టర్ ముగ్గురిని పిలిచి కడుపులో నుంచి తీసిన వేస్టేజ్ని చూపించాడు. దాన్ని చూసి ముగ్గురూ ఆశ్చర్యపోయారు. భారతిని తరువాత రూమ్ షిఫ్ట్ చేస్తామని, దానికి కొంత సమయం పడుతుందని చెప్పాడు. దాంతో ముగ్గురు రిలాక్స్గా బయట గణేష్ దగ్గరికి వచ్చారు. మాలతి బుజ్జిగాడిని ఎత్తుకుంది. గణేష్ అత్తగారికి ఎలా ఉందో తెలుసుకొని రాత్రికి వస్తానంటూ వెళ్ళిపోయాడు. ఇంకా ఉంది. అమూల్యమైన మీ సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్.జె. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you.